దివ్యజ్ఞాన సమాజము తెలుగు సమైక్య నెల్లూరు జిల్లా అధ్యక్షులు జి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని రోటరీ క్లబ్లో దివ్యజ్ఞాన సమాజము తెలుగు సమైక్య 104వ వార్షికోత్సవ మహాసభలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మహాసభలో ముఖ్య అతిథులుగా కేవీఎల్ కాంతారావు, కెఎస్ రామచంద్రరావు, టి కృష్ణయ్య, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి సోదరభావంతో మెలగాలని పలు సందేశాలను క్లుప్తంగా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని రోటరీ క్లబ్లో మార్చి 21, 22, 23 తేదీల్లో 3 రోజుల పాటు దివ్యజ్ఞాన సమాజము తెలుగు సమైక్య వార్షిక మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. జాతి, లింగ, వర్ణ, మత, కులాలు అతీతంగా నేటి సమాజంలో సార్వత్రిక సోదరభావం పెంపొందించడమే లక్ష్యంగా వివిధ మతానికి, తత్వశాస్త్రానికి, సైన్స్ తులనాత్మక అధ్యాయాన్ని ప్రోత్సహించడం, ప్రకృతిలోనూ ప్రజల్లోనూ దాగి ఉన్న నిగూఢ రహస్యాన్ని పరిశోధించడం దివ్యజ్ఞాన సమాజం లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యజ్ఞాన సమాజము తెలుగు సమైక్య పలు జిల్లాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సందర్భాల్లో విషయాల్లో కొంతమేరకు హెచ్చుతగ్గులు ఉండొచ్చు, కానీ అందరూ చేసేటటువంటి ప్రయత్నం మటుకు ఒకటే. సో ఆ ప్రయత్నం సఫలం కావాలని ఈ సభలు నిర్వహించారు. అందరూ కూడా ఉపన్యాసంలో ఇచ్చే వక్తలు అదే విషయాన్ని కోణంలో చెప్తున్నారు. కాబట్టి బహుశా ఈ సమావేశం పూర్తిగా సంపూర్ణం అవుతుందని ఆశిస్తున్నాను. కర్నూలు ప్రపంచంలో ఉన్నాం. ఇదంతా కూడా మామూలుగా చెప్పినప్పుడు యుగాల్లో వచ్చినప్పుడు కలియుగంలో ఉన్నాం. కలియుగంలో ఉన్న మానవుడంతా కూడా అధర్మం భాగాలు పరిస్థితుల్లో ఉన్నాడు కనుక మానవుడు తెలివితేటలు ఉన్నా కూడా అధర్మం పక్కన ముక్కుతున్నాడు. అటువంటి వాళ్ళందరినీ కూడా పవిత్రులుగా చేసి వాళ్ళు కూడా జీవన్ముక్తిగా తయారు చేయడం దానికోసంగా విశ్వాన్నంతా పరిపాలిస్తున్న మహర్షులు ఉన్నారు. వాళ్ళిద్దరు మహర్షులు, కుటుంబ మహర్షిని, మౌర్య మహర్షిని, వీళ్ళిద్దరు కూడా మానవాళ్ళంతా కూడా మా అంతటి వాళ్ళు జీవన్ముక్తిగా తయారు చేస్తామని ఒక కంకణం కట్టుకొని అందుకోసం ప్రపంచంలో దివ్యజ్ఞానం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రపంచం అంతా వ్యాప్తి చేయించి మానవుల్లో ఉండి రుగ్మతలంతా తగ్గించి ఆ వైద్య శారీరకంగా కాకుండా మానసికమైన రుగ్మతలను తగ్గించేసి మానవుడు గుర్తించబరచాలనే ఉద్దేశంతో దివ్యజ్ఞాన సభ చేస్తారు.